రావణాసురుడు వచ్చి మారీచుడిని అడుగుతాడు, మారీచా నువ్వు వెళ్ళి మాయలేడి రూపంలో రాముణ్ణి దూరంగా తీసుకుపో, నేను సీతను అపహరిస్తానని. మారీచుడు నేను చెయ్యనంటే చేయని అంటాడు, నేను ఒప్పుకోను అంటాడు. ఒప్పుకోపోతే నా చేతిలో చస్తావు అంటాడు రావణుడు. అప్పుడు మారీచుడు అంటాడు, వెళ్ళకపోతే రావణుడు చంపుతాడు, వెళ్తే రాముడు చంపుతాడు. ఈ దుర్మార్గుడి చేతిలో చచ్చే కన్నా రాముడి చేతిలో చనిపోవడం నాకు వరం. వరం రామాత్ నా రావణ, రాముడి చేతిలో చనిపోవడమే నాకు వరం అని మాయలేడి రూపంలో వెళ్ళి రాముడి చేతిలో చనిపోతాడు. ఈ విధంగా ఇప్పుడు శ్రీకృష్ణుడి చేతిలో సంహరించబడిన వాళ్ళు కూడా ముక్తిని పొందారు ఆయన స్పర్శ చేత. ఆయన బాలుడిగా ఉన్నప్పుడు ఒక రాక్షసి రూపంలో వచ్చి విషాహారాన్ని పాలు రూపంలో స్తన్యం ఇవ్వబోయిన